ఇంట్లో ఎవరికైనా కృతజ్ఞత చెప్పాలంటే అది నీకే భూమి. నా బాధని అర్థం చేసుకుంటున్నావు, నాకు సపోర్ట్ చేస్తున్నావు. రాఘవ్ బావకి దూరం కాకుండా ఉండటానికి ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. కనీసం ఈ ఇంట్లో నువ్వైనా నా కోసం పోరాడుతున్నావు. థ్యాంక్స్ భూమి. మాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, మనం ఎలాగో పరిహారం కోసం బయటికి వెళ్ళాలి. నువ్విప్పటికే చాలాసార్లు బావగారి కాళ్ల వేళ్ల పడి ప్రమాణం చేసి మరీ చెప్తున్నావు కదా, నేను బావుంటాను, పద్ధతిగా ఉంటాను, ఏ తప్పు చెయ్యను, ఎవరిని ఇబ్బంది పెట్టను అని. మా అందరి దగ్గర నువ్వెలా ఉన్నా పర్వాలేదు, బావగారి దగ్గరైనా మంచిగా ఉండడానికి ప్రయత్నించాలేక్యా. కట్టుకున్న భర్త ఇలాంటి దాన్ని ఎందుకురా నా జీవితంలోకి రానిచ్చాను అని బాధపడే పరిస్థితి తీసుకురాకూడదు. తప్పు చేసినప్పుడు ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి, కొత్త తప్పులు చేయడానికి కాదు. ఎదుటి వాళ్ళకి మనం మారుతున్నాము అన్న నమ్మకం వచ్చినప్పుడు మన మాటలు విని ఓపికొస్తుంది. మనం చెప్పింది వినాలన్న ఆలోచన వస్తుంది. మొండిగా వాదించడం, పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఏ చిన్న అవకాశం వచ్చినా బావగారికి దగ్గర అవడానికి ప్రయత్నించు, ఆయన మనసు మార్చు. ఎప్పటిలాగే మళ్ళీ మీరు సంతోషంగా ఉండొచ్చు. ప్రాణం పోయినా బావకి దూరం అవ్వాలని నేను అనుకోను భూమి. బావంటే నాకు ప్రాణం, ఆయన లేకుండా నేను బతకలేను. ఆ విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ అర్థం కావడం లేదు, ఒక్క నీకు తప్ప. నా కన్న తల్లి ఇక్కడ లేదు, నువ్వు నా తోడు పుట్టిన దానివి కాదు. కానీ నా గురించి ఆలోచిస్తున్నావు, నా కాపురం నిలబెట్టాలని చూస్తున్నావు. నేను ఏ విధంగా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో కనీసం నా కోసం నువ్వున్నావన్న ధైర్యమే ఇప్పటికీ నన్ను బతికిస్తుంది తెలుసా. థ్యాంక్స్ భూమి, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. భర్తకి దూరమైన భార్య పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసలేక్యా. అందుకే ఎట్టి పరిస్థితుల్లో బావగారికి నువ్వు దూరం కాకూడదని నేను కోరుకుంటున్నాను. నేను కోరుకున్నందువల్ల అది జరగదు. నీ ప్రవర్తన మారాలి, నీ పద్ధతులు మారాలి. అప్పుడే నీ కోరిక తీరుతుంది. అలాగే భూమి, అలా నేను నన్ను మార్చుకుంటాను. నేనంటే మళ్ళీ అందరికీ నచ్చేలా చేసుకుంటాను. ముఖ్యంగా బావకి ఇక మీదట ఎప్పుడు ఏ తప్పు చేయను. నేనలా ప్రవర్తించడం తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించు భూమి. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేలక్యా? నేనొస్తాను.